చలికాలంలో మనం రొటీన్గా జబ్బు పడకుండా కొన్ని జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం ఉంటుంది. వాటిలో అన్నిటికంటే ముఖ్యమైనది నీళ్లు ఎక్కువగా తాగటం. నీళ్లు మనం దాహం వేసి తప్పికేసే వరకు ఆగకుండా ప్రతి 2 to 3 hours కి ఒకసారి ఒక 100 to 200 ml వరకు నీళ్లు తీసుకోవడం అన్నది డే టైంలో చాలా ఇంపార్టెంట్. ఎస్పెషల్లీ చిన్నపిల్లలు ఆటల్లో పడి వాటిలో మర్చిపోతుంటారు కాబట్టి యాజ్ ఎ అడల్ట్ మనం వాళ్ళని ఎప్పుడూ రిమైండ్ చేస్తూ ఉండాలి. రెండోది మనం చర్మం తాలూకు సమస్యలు. చర్మం చలికాలంలో పొడిగా అవుతుంది కాబట్టి మనం ఎప్పుడు మాయిశ్చరైజర్ అప్లై చేసుకోవడం కానీ నీళ్లు మంచిగా తీసుకోవటం వల్ల ఆ చలికి సంబంధించిన చర్మం సమస్యలు రాకుండా ఉంటాయి. మూడోది మనం చలి వాతావరణం అవాయిడ్ చేయాలి. ఎలాగో మనం చలిలో ఉంటున్నాం కాబట్టి చలికాలంలో మనం ఏసీలు ఎంత వీలైతే అంత ఏసీ వాడకుండా సాయంత్రం కాగానే మనం విండోస్ క్లోజ్ చేసి పెట్టుకొని చలికి దూరంగా ఉండటం అన్నది చూసుకోవాలి. నాలుగో ఇంపార్టెంట్ పాయింట్ అన్నది చల్లని వస్తువులు, పుల్లగా ఉండే వస్తువులు అవాయిడ్ చేయాలి. ఐదో ఇంపార్టెంట్ పాయింట్ మంచి పౌష్టికాహారం తీసుకోవటం వల్ల మనం చలికి సంబంధించిన చాలా వరకు సమస్యల నుంచి మనం ప్రొటెక్షన్ చేసుకోవచ్చు.